మనం ఒక ఇంటిని నిర్మించాలి అనుకుంటే దానికోసం మనం ముందుగానే ఇల్లు ఏ విధంగా కట్టించుకోవాలనే ప్లాన్ వేసుకుంటాం. ఆ తర్వాత ఆ ఇంటికి కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి వస్తువులన్నిటిని తెప్పించుకుంటాం. ఎలాంటి సిమెంట్ వాడాలి, ఎంత మంచిగా ఇటుకలు వాడాలి, కట్టేటువంటి వాళ్ళు చక్కగా కట్టేటువంటి నైపుణ్యవంతులైనటువంటి వాళ్ళనే మనము ఇండ్లు కట్టేటువంటి దానికి ఉపయోగించుకుంటాం, ఎంచుకుంటాం. మరి అలాగే మన మనస్సు అనేటువంటి ఇంటి పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఎవరి మనసైతే నిత్యము ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుందో ఆ మనస్సు కలిగినటువంటి వారు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. అలా కాకుండా విచారము, దిగులు, నిరుత్సాహము ఇలాంటి భావాలతోటి ఎప్పుడు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో ఉండేటువంటి వారి జీవితంలో అంతా వ్యతిరేకంగానే కనిపిస్తుంది, దుఃఖంగానే కనిపిస్తుంది. యద్భావం తద్భవతి అనేటువంటి ఒక పెద్దలు ఏదైతే చెప్పారో అది నిజంగా మనకిక్కడ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనశ్శాంతిని కోరుకుంటున్నారో వాళ్ళు ముందు మౌనంగా మనస్సుని శాంతి వైపుకు మళ్ళించాలి. మనసులో ఎప్పుడు శాంతిని, సామరస్యాన్ని, ఆనందాన్ని, మంచి సద్భావాలని గురించే ఊహించుకుంటూ ఉండాలి. ఈ విషయాల మీద ధ్యాస ఉంచినట్లయినా మనం చక్కని మనసుని ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళమవుతాం, నిర్మించుకున్నటువంటి వాళ్ళమవుతాం. కనుక మీ ఆలోచనల సారాంశమే మీరు. చీకటిని పోగొట్టుకోవాలంటే వెలుతురు ఒక్కటే మార్గం. చలి నుంచి మనకు విముక్తి కావాలి అంటే చలిమంటైనా వేసుకోవాలి, లేదంటే చక్కటి మంచి చలిని రగ్గు లాంటిదైనా కప్పుకోవాలి. మరి వ్యతిరేక ఆలోచనల నుంచి మంచి ఆలోచనల్లోకి రావాలి అంటే మన మనస్సుని పైన శ్రద్ధ వహించి మనసును గమనిస్తూ వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చినటువంటి స్థానంలో అనుకూలమైనటువంటి ఆలోచనలను అభ్యాసం చేయాలి. అభ్యాసేనతు కౌంతేయ, ఎప్పుడైతే నువ్వు అభ్యాసము చేస్తావో అది మన స్వాధీనంలోకి వస్తుంది. మరి ఈ క్రమంలో బుద్ధుడు ఒక మంచి కథ చెప్తారు మనకి. ఒకానొకసారి బుద్ధుడు తన శిష్యులతోటి వెళుతూ ఉండగా మరి ఒక శిష్యుడు తన మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి బుద్ధిని వెంట నడుస్తూ ఉన్నాను, కానీ నా మనసు ఇంకా కూడా శుభ్రపడలేదు అని చెప్పి తన మనసులో ఎప్పుడు మదన పడుతూ ఉన్నారు. అప్పుడు దగ్గరలో ఒక నది కనిపిస్తే బుద్ధుడు చెప్పాడు తన శిష్యునికి, నీవు వెళ్ళి అక్కడ వెళ్ళి నీళ్లు తీసుకొని రాపో అని. వెంటనే తన శిష్యుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళారు. కానీ ఆ నీళ్లు మురికిగా ఉన్నాయి. తిరిగి వచ్చి చెప్పారు బుద్ధుడికి, స్వామి ఈ నీళ్లు మురికిగా ఉన్నాయి అని. సరే ఒక గంట ఆగి వెళ్ళమన్నారు. ఒక గంట ఆగి వెళ్ళేసరికి కొంచెం తేటగా ఉన్నాయి. వచ్చాడు శిష్యుడు, మరలా చెప్పారు ఇంకా పూర్తిగా శుభ్రపడలేదు అని. మళ్ళీ ఒక గంట ఆగి వెళ్ళమన్నారు. మరలా గంట ఆగి వెళ్ళేసరికి నీళ్ళన్నీ శుభ్రపడి బాగా తేటగా వచ్చేసాయి. అప్పుడు నీటిని తీసుకొని వెళ్ళి బుద్ధునికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అక్కడ బుద్ధుడు అప్పుడు అడిగారు, మరి ఈ నీటిని నువ్వేమైనా శుభ్రపరిచావా అంటే లేదు, అవి ప్రకృతిలో వాటంతటవే శుభ్రపడిపోయాయి.